మనం ఇక్కడ తిరుపరంకుంట్రంలో ఉన్నాం. ఇది కేవలం మతపరమైన సమస్యకే కాకుండా రాజకీయ మరియు న్యాయపరమైన కారణాల వల్ల కూడా వార్తల్లో నిలుస్తుంది. దీన్నే కొందరు బీజేపీ యొక్క ప్రాంతీయ హిందుత్వ ప్రోత్సాహం లేదా బీజేపీ యొక్క మురుగన్ వ్యూహం అని పిలిచారు. ఎందుకంటే ఒక దర్గా మరియు ఒక ఆలయం నిజానికి ఒకే కొండపై ఉన్నాయి మరియు ఎక్కడైతే ఒక కార్తీక దీపం వెలిగించబడుతుందో అది ఒక వివాదానికి కేంద్రంగా మారింది. మాట్లాడదాం. మీ పేరేంటి? నా పేరు నయనందరన్. ఏమిటంటే ఈ దీపస్తంభం గురించి కొన్ని విషయాలు వివాదాస్పదమయ్యాయి, లీగల్ కేసు అయింది. ఎక్కడ వెలిగించవచ్చు అనేది ప్రజలు ఇక్కడ ఏమనుకుంటున్నారు? ప్రజలు ఏమంటే ఒక వర్గం వాళ్ళు వెలిగించాలని అంటున్నారు. ఒక వర్గం వాళ్ళు ఏమంటే ఈ కింద ఇది స్తంభం దానిపై వెలిగించాలని అంటున్నారు. ఒక వర్గం వాళ్ళు పైన దర్గా దగ్గర వెలిగించాలని అంటున్నారు. దర్గా వాళ్ళు వచ్చి వెలిగిస్తే దర్గా వాళ్ళకి ఏమీ సంబంధం లేదు. నా 54 ఏళ్ల వయసులో నేను చూడలేము. ఇప్పుడే వెలిగించాలని అంటున్నారు. నా వరకు అయితే ఎక్కిస్తే గొడవ రాకూడదు, రక్తపాతం జరగకూడదు. రక్తపాతం జరగకుండా ఎక్కించండి. ఇదేంటంటే పూర్తిగా రాజకీయమే. రెండు వైపులా రాజకీయం చేస్తున్నారు. అదే రాజకీయం లేకుండా ఇది చేయాలి. మా నాన్నగారికి 72 ఏళ్ల వయసు అవుతుంది. మా నాన్నగారిని అడిగితే మా నాన్నగారు నేను చూడలేదురా అన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే లేదు మేము చూసామని అంటున్నారు. ఈ ఊర్లో ఉన్నారు కదా పాతకాలంలో ఉన్న వాళ్ళంతా, ఈ పెద్ద మనిషి మిగతా జనాలంతా ఇక్కడ ఉన్నారు. ఆ కావలి వాళ్ళు వైరావి అందరూ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ ఎక్కించిందే అని, అందువల్ల ఎక్కించవద్దని జనాలు అంటున్నారు. ఒక వర్గం వచ్చి ఎక్కించకూడదని అంటున్నారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, అందులో ఈ దీపస్తంభం ఇష్యూ ఒక ఇష్యూ అని మీరు అనుకుంటున్నారా లేదని అనుకుంటున్నారా? లేదు మ్యామ్, అది ఒక ఇష్యూగానే ఉంటుంది. అది ఎలాగని అడిగితే చాలా వరకు దీన్ని ఒక ఇష్యూగా తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు, దాన్ని తీసుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. రెండు పక్షాలు ఉన్నాయి. హిందూ మత్ గ్రూప్స్ ఇక్కడ వెలిగించాలని అంటున్నారు. అవును, హిందూ మక్కలకు వచ్చి వాళ్ళు వెలిగించాలని అంటున్నారు. నాలాంటి శ్రేయోభిలాషి వచ్చి ఎప్పటిలాగే వెలిగించే చోట వెలిగించాలి, కానీ శ్రేయోభిలాషి అని అంటున్నాం. ఇది సమాజంలో ఎలాంటి విభేదాలను రేకెత్తించకూడని విషయం. ఎందుకంటే శతాబ్దాలుగా ఈ రెండు వర్గాలు కలిసి జీవిస్తున్నాయి మరియు ఇప్పుడు దీనిని ఒక పెద్ద రాజకీయ సమస్యగా మార్చడానికి ఎటువంటి కారణం లేదని అతను అంటున్నాడు. తమిళనాడు బహుశా భారతదేశంలో అత్యంత బహిరంగంగా హిందూ ఆచారాలను అనుసరించే రాష్ట్రం. ఈ హిందూ ఆచారాలు, ఈ హిందూ అనుచరులు, హిందూ దేవతలు మరియు నమ్మకాల యొక్క ఈ స్పష్టమైన సంకేతాలు అన్నింటితో ఇది అత్యంత సామరస్యపూర్వకమైన రాష్ట్రం. తిరుపరంకుంట్రంలో అసంతృప్తిని రెచ్చగొట్టడం ఘోరంగా విఫలమైంది అని తిరుపరంకుంట్రం ఎమ్మెల్యే, ఏడీఎంకే ఎమ్మెల్యే శ్రీ రాజన్ చెల్లప్ప అంటున్నారు. తమిళ పండుగలు ఉన్నప్పుడు, అంటే హిందూ పండుగలు, రంజాన్ మాసంలో మేము నిర్వహించే ఇఫ్తార్ వేడుకల్లో వారు పాల్గొంటారు. నేను ప్రతి సంవత్సరం నిర్వహిస్తాను, కానీ వాటిలో ప్రతిదానిని మేము సమత్వ నోన్బు నిగల్చి అని పిలుస్తాం. మరియు ఒక క్రైస్తవ మత గురువు, ఒక హిందూ పూజారి మరియు ఇమాంలు మరియు ఉపవాసం విరమించే సాధారణ ప్రజలు ఉంటారు మరియు మేమందరం కలిసి భోజనం చేస్తాం. అది కొనసాగాలని మేము కోరుకుంటున్నాం.